జమ్మూ కాశ్మీర్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థ మరో దుశ్చర్యకు పాల్పడింది. ఉగ్ర సంస్థతో సంబంధాలున్న యాసిర్ భట్ జమ్మూ బస్టాండ్లో బస్సు కిందకు గ్రెనేడ్ విసిరాడు. ఈ పేలుడులో ఒకరు మృతి చెందారు. చనిపోయిన యువకుడిని ఉత్తరాఖండ్కు చెందిన 17 ఏళ్ల మహమ్మద్ షారిక్గా గుర్తించారు. ఈ ఘటనలో 32 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలికి చేరుకుని ఆధారాలు సేకరించాయి. యాసిర్ భట్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతను నేరాన్ని ఒప్పుకున్నట్లు వెల్లడించారు. ప్రత్యక్ష సాక్షులు, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి మత ఘర్షణలు తలెత్తాలనే లక్ష్యంతో ఉగ్ర సంస్థ ఈ దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. కుల్గాం జిల్లాలోని హిజ్బుల్ ముజాహిద్దీన్ జిల్లా కమాండర్ అహ్మద్ భట్ ఆదేశాల మేరకు యాసిర్ భట్ ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. జమ్మూ పేలుడులో మృతి చెందిన యువకుడి కుటుంబానికి 5 లక్షల పరిహారాన్ని జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రకటించారు. గాయపడ్డ వారికి 20,000 రూపాయల చొప్పున అందించనున్నారు.